అమెరికా వెళ్ళి చదువుకుంటున్నారంటేనే వాళ్ళ జీవితాలు ఎంతో కొంత మార్పు చెందుతాయి. ఇక ఉద్యోగాలు చేసుకుంటారు చదువు పూర్తయిన తర్వాత. అమెరికాలో మంచి ఉద్యోగం వస్తే అక్కడ సెటిల్ అయిపోయినట్లే. కనీసం అక్కడ ఉద్యోగం దొరక్కపోయినా భారతదేశం వచ్చినా సరే మంచి ఉద్యోగం దొరుకుతుందని ఆశతో ఉంటారు తల్లిదండ్రులు. కానీ ఎంతో మంది తల్లిదండ్రుల యొక్క కడుపు కోత అమెరికా కోసేస్తుంది. అక్కడ రకరకాల కారణాలతో హత్యలకు గురవుతున్నారు భారత విద్యార్థులు. ఇప్పుడు సాకేత్ శ్రీనివాసయ్య కర్ణాటకకి చెందినటువంటి ఈ 22 సంవత్సరాల విద్యార్థి కాలిఫోర్నియా బర్క్లీ ప్రాంతంలో మృతదేహమై కనిపించాడు. ఈ నెల 10వ తారీఖున మిస్ అయ్యాడు. బర్క్లీ పోలీసులు గత 4-5 రోజులుగా ముమ్మరంగా దర్యాప్తు చేపట్టారు. చివరికి ఇప్పుడు మృతదేహమై కనిపించాడు. ఇక తల్లిదండ్రులు కడుపు కోత ఎలా ఉంటుంది? పోలీసులు అయితే మేము అన్ని సహాయాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం, వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి. ఎంతో మంది అక్కడ అహంకారంతో, ఏది వర్ణాహంకారం, అలాగే ప్రాంతీయ అహంకారంతో విచ్చలవిడిగా చంపేశారు. 2023లో కందులు జాహ్నవి అక్కడ యాక్సిడెంట్ అయి చంపేశారు. పోలీసులే చంపేశారు ఆవిడని. చివరికి అక్కడ న్యాయస్థానాలు మంచిగా ఉండడం వల్ల 240 కోట్లు 263 కోట్లు నష్టపరిహారం ఇచ్చారు. కానీ ఆ నష్టపరిహారం వాళ్ళ కడుపు కోత తీర్చదు కదా. సరే, న్యాయం గెలవాలని వాళ్ళు పోరాటం చేశారు. ఇప్పుడు ఈ సాకేత్ శ్రీనివాసయ్య పరిస్థితి ఏంటి? వాళ్ళ తల్లిదండ్రులు ఏ విధంగా నరకం అనుభవిస్తారు? ఇలా ఎంతో మంది విద్యార్థులు దగ్గర ఒక 300-400 మంది విద్యార్థులను ఇలాగే చంపేశారు అమెరికా వాళ్ళు రకరకాల కారణాలతో. గత 20 సంవత్సరాల కాలంలో కేవలం విద్యార్థుల్ని ఎంతో మందిని ఇలా చంపేస్తా ఉన్నారు. మనమేమో అమెరికా అని పట్టుకొని వేలాడుతున్నాం. అంటే మన దేశంలో కూడా సరైనటువంటి అవకాశాలు కొన్ని లేక అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. దాన్ని మనం తప్పట్లేదు. కాకపోతే మీరు విదేశీ యొక్క ప్రేమను కూడా కొంచెం తగ్గించుకోవాలి. ఈ మధ్య తగ్గినట్లుగా సర్వేలు తెలుపుతున్నాయి. ఎందుకంటే 24-25 లెక్కలు చూస్తే విద్యార్థులు అంటే అమెరికా విధించినటువంటి ఆంక్షలు మాత్రమే కాకుండా మామూలుగానే తగ్గాయి. భారతదేశంలో కొంచెం అవకాశాలు పెరిగాయి కాబట్టి రాబోయే మరో 10 సంవత్సరాల్లో ఇంకా మంచి అవకాశాలు దొరుకుతాయి. కాబట్టి ఈ విదేశీయుల మీద ఉన్నటువంటి ఆ విదేశీ మోజుని తగ్గించుకుంటే మంచిది. నేను ఎవరిని తప్పు పట్టను. మనం కూడా ఆ పొజిషన్లో ఉంటే అక్కడికే పంపిస్తాం. కానీ ఏదైనా సరే విదేశీయులు వెళ్ళి అక్కడ స్థిరపడిపోయి తల్లిదండ్రులకు దూరం అయిపోయిన తర్వాత వాళ్ళు కనీసం తల్లిదండ్రులు ఇక్కడ చనిపోయినా సరే రాలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఈరోజు అమెరికాలో దాదాపు 90% పరిస్థితి అదే.